హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు. ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ పచ్చి కొబ్బరితో కారం అండి. ఇది వేడివేడి రైస్లోకైనా టిఫిన్స్లోనికి చాలా బాగుంటుందండి. వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కారం. కొబ్బరి ముక్కలన్నీ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అన్ని పీసెస్ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కావాల్సిన ఐటమ్స్: పచ్చి కొబ్బరి, రెడ్ చిల్లీస్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 15 to 10 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు కొంచెము, కరివేపాకు లీవ్స్. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ ఉంచుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వేడైన తర్వాత రెడ్ చిల్లీ చిన్న పీసెస్ లాగా చుంచుకొని వేసుకోవాలి. కరివేపాక్స్ కూడా వాటర్ లేకుండా తుడుచుకొని డ్రైగా అయిన కరివేపాక్స్ను ఫ్రై చేసుకోవాలి. అయిపోయాయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. 1 కప్పు చిన్న పీసెస్లా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం చేసే కొబ్బరి కారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. పీసెస్ అనేవి ఇలా ఉంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ముందే ఫ్రై చేసుకున్న రెడ్ చిల్లీస్ పప్పులన్నీ యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 15 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం బరుకుగా ఉంటే సరిపోతుంది. ఇలా ఉంటే అనేది వేరే బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, రెడ్ చిల్లీస్, కరివేపాకు లీవ్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ముందు ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కారం ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్టీ కొబ్బరి కారం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది వేడివేడి రైస్లోకైనా, టిఫిన్స్, దోశ, ఇడ్లీ, చపాతీ ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చేసుకున్నారంటే 1 వీక్ వరకు బయట అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నారంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది కొబ్బరి కారం.